ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం త్రయోదశ అధ్యాయ అశూన్యశయన వ్రతము. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు, మునివర్య, మన్మథుని భార్య రతీదేవి అశూన్యశయన వ్రతమును చేసినట్లు చెప్పిరి. ఆమెకు ఆ వ్రత విధానమును దేవతలు చెప్పినట్లుగా మీరు చెప్పిరి. దయ ఉంచి నాకు ఆ వ్రత విధానమును వివరింపుము. ఆ వ్రతమున చేయవలసిన దానము, పూజ, ఫలము మున్నగువాని కూడా చెప్పగోరుచున్నానని అడిగెను. అప్పుడు శృతదేవుడు, మహారాజా వినుము. అశూన్యశయనమను వ్రతము సర్వపాపములను పోగొట్టును. ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పెను. ఆ వ్రతము ఆచరించినచో నీలమేఘశ్యాముడగు విష్ణువు లక్ష్మీ సమేతుడుగా ప్రసన్నుడై సర్వ పాపములను పోగొట్టి సర్వశుభములను ఇచ్చును. ఈ వ్రతము ఆచరించి గృహస్థ ధర్మములు పాటించిన వారు, అనగా క్రొత్తగా వివాహమైన దంపతులని భావము, సఫలమైన గృహస్థ జీవనమును గడిపి సర్వ సంపదలను పొందెదరు. అట్లు చేయని వానికి శుభం ఎట్లు కలుగును? శ్రావణ మాసమున శుద్ధ విధియ నుండి ఈ వ్రతమును ఆచరింపవలెను. ఈ వ్రతము ఆచరించువారు 4 మాసములను హవిష్యాన్నమునే, అనగా పాయసమునే భుజింపవలెను. పారణ దినమున లక్ష్మీ సమేతుడగు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయవలెను. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయినమి ఇయ్యవలెను. బంగారము లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రములు, తులసి మాలికలు మున్నగు వానితో అలంకరించి తెల్లని పుష్పములు, సుగంధ వస్తువులతో పూజింపవలేను. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ చేయవలెను. ఈ విధముగా శ్రావణ మాసం మొదలు 4 మాసములు, అనగా శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము విష్ణువును లక్ష్మీ సమేతుడుగా పూజింపవలెను. తర్వాత మార్గశీర్షము, పుష్యము, మాఘము, పాల్గొనము అను మాసములందును లక్ష్మీ సమేతుడగు శ్రీమన్నారాయణుని పూజించవలెను. తర్వాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అను మాసములందు శ్రీహరిని రుక్మిణీ సహితముగా ఎర్రని పుష్పములతో పూజింపవలెను. భూదేవ సహితుడు సనందనాది ముని సంస్థుతుడు పరిశుద్ధుడు అగు శ్రీ మహావిష్ణువును అర్చింపవలెను. ఈ విధముగా చేసి ఆషాఢ శుద్ధ విధియందు ముగించి అష్టాక్షరీ మంత్రముచే హోమము చేయవలెను. మార్గశీర్షము మున్నగు 4 మాసముల పారణయందు విష్ణు గాయత్రిచే హోమము చేయవలెను. చైత్రాది చాతుర్మాస్యములందు పురుష సూక్త మంత్రములచే హోమము చేయవలెను. పంచామృతములను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదింపవలెను. శ్రావణాది మాస చతుష్టయమున పూజ, హోమము, భక్ష్య నివేదన చేయవలెను. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానం ఇయ్యవలెను. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజా మధ్యమమున దానమియ్యవలెను. చైత్రాది మాస చతుష్టయ పూజానంతరము వెండి వరాహమూర్తిని దానమియ్యవలెను. అప్పుడు కేశవాది 12 నామాలతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారమును దక్షిణతో నీయవలెను. నేతితో వండిన బూరెలు ఒక్కొక్కనికి 12 చొప్పున దానం ఇయ్యవలెను. తర్వాత మంచమును, పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకార భూషితుడగు లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి విష్ణుభక్తుడు కుటుంబవంతుడు అగు ఆచార్య బ్రాహ్మణునకు దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చేయవలెను. దానము చేసి అందరి భోజనమైన తర్వాత తాను భుజింపవలెను. జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్యయు సదా అశూన్యమై ఈ శయ్యాదానముచే నుండుగాక అని మనసులో సంకల్పము చేసి దానమియ్యవలెను. ఈ వ్రతమును భార్య లేని పురుషుడును, విధవా స్త్రీయును, దంపతులను ఎవరైనను చేసుకొనవచ్చును. శృతదేవ మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించి తిని
ఈ వ్రతము ఆచరించిన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహమును పొంది జనులందరూ ఆయుర ఆరోగ్యములతో భోగభాగ్యములతో శుభలాభములతో సంతుష్టులై ఉందురు. కావున యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమును పొందవలెను. భగవద్ అనుగ్రహమున ముక్తియు సులభమగును. మహారాజా, నీవడిగిన అశూన్య శయన వ్రతమును వివరించితిని. నీకు మరేమి చెప్పవలేను అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అనెను. శృతకీర్తి మహారాజు, మహాముని, వైశాఖమున ఛత్రదానము చేసిన వచ్చు పుణ్యమును వివరింపుము. శుభకరములై వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎంత విన్ననూ నాకు తృప్తి కలుగుటలేదు అని చెప్పెను. వైశాఖ పురాణం 13వ అధ్యాయం సంపూర్ణం. ఆద్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహిత